సో ధారాళంగా లేదా సమృద్ధిగా ఇచ్చే దేవుడు మన దేవుడు. కొదువ లేకుండా, కొలత లేకుండా, నిండు కొలతతో కొలవకుండా, కొలత అనేది లేకుండా ఇచ్చే దేవుడు మన దేవుడు. సో కానీ అపవాది సమృద్ధి లేకుండా మనందరినీ కూడా కుదించి వేసేసాడు. ఇక నీ జీవితం ఇలాగే అని లిమిటేషన్ చేసి పెట్టాడు. సో మన గాడ్కి లిమిట్ అనేది ఉండదండి. ఒకసారి ఆకాశాన్ని చూడండి ఎంత విస్తారంగా ఉంటుందో, భూమి చూడండి ఎంత విస్తారంగా ఉంటుందో, అలాగే సముద్రంలో నీటిని చూడండి ఎంత విస్తారంగా ఉంటుందో, సముద్ర జలరాశులు చూడండి ఎంత విస్తారంగా ఉంటుందో, అడవులు చూడండి ఎంత విస్తారంగా ఉంటుందో, అడవులో ఉన్న జంతువులు చూడండి ఎంత విస్తారంగా ఉంటుందో. అలాగే మన దేవుడు కూడా అంత విస్తారమైన హృదయము, అంత ధారాళమైన హృదయము, సమృద్ధిగా ఇచ్చే దేవుడు. సో ఆయన కుదించి ఇచ్చే దేవుడు కాదు. సో ఆనాడు అబ్రహాంని పిలుచుకున్నాడు. అబ్రహామా, రా, నీ ఆకాశ నక్షత్రాలు ఎలా ఉన్నాయో చూడు, అలాగా నిన్ను సంతానాభివృద్ధి చేస్తాను. నీ ఇసుక రేణువులు ఉన్నాయి చూడు, వాటిని లెక్కించగలిగితే చెప్పు, నేను నీ ఆశీర్వాదం కూడా లెక్కించేటట్టుగా చేస్తాను అని చెప్పాడు. సో అంటే దేవుడికి అట్లా లిమిటేషన్ ఇష్టం ఉండదండి. ఆయన లిమిట్ లేకుండా ఆశీర్వదిస్తాడు. సో మనం అడగాలి, ఆశతో అడగాలి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అలా ఆశీర్వదించబడాలని వాళ్ళు అడగచ్చు, తప్పు లేదు. సో దేవుని ద్వారాలు ఓపెన్ చేయమని అడగాలి. దేవుడు తప్పకుండా ఓపెన్ చేస్తాడు. దిస్ ఈజ్ నాట్ అవర్ లైఫ్ అండి, నిజంగా చెప్తున్నా. దేవుడి చిత్తం కాదు. మన దరిద్రం కోసము ఆయన ధనవంతుడై ఉండి మన దరిద్రాన్ని తీసేయడానికి ఆయన దరిద్రుడయ్యాడని వాక్యం సెలవిస్తుంది. మనము బహుగా ఫలించడం తండ్రికి మహిమ అని వాక్యం సెలవిస్తుంది. అలాగే నువ్వు ఆత్మలో వర్ధిల్లుతుండగా అన్ని విషయాలలో వర్ధిల్లాలని వాక్యం సెలవిస్తుంది. సో ఇవన్నీ వచనాలు నీ ప్రాస్పరిటీకి అనుకూలంగా ఉన్నాయి, నీకు ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్కి అనుకూలంగా ఉన్నాయి. ఎస్, మనం నరమాత్రులము, తెలుసో తెలియకో తప్పులు చేస్తాం, పొరపాటు చేస్తాం. ఆ తప్పు వల్లనో ఆ పొరపాటు వల్లనో నాకు ప్రాస్పరిటీ రావట్లేదని అనుకోవద్దండి, అనుకోవద్దు. ఎందుకంటే దేవుడి యొక్క కృప మహా గొప్పది. మనం చేసే తప్పులు, పొరపాట్లు, పాపాలు, దోషాల కంటే దేవుడి యొక్క కృప మహా గొప్పది. సో ఆయన యొక్క కనికరం మహా గొప్పది. ఆయన కనికరం చొప్పున మనం ఆశీర్వదించబడతాం. ఇప్పుడు మనము మార్కెట్లో కొన్ని చూసుకుంటే, వరల్డ్లో ఏం జరుగుతుందో కొంచెం అనలైజ్ చేస్తే, కొన్ని కంపెనీస్ తీసుకోండి. సో దేవుడు అలాగే ఆశీర్వదించాడా లేదా? ఒక సేల్స్ ఫోర్స్ కంపెనీ, ఒక ఒక మైక్రోసాఫ్ట్ కంపెనీ, ఒక పాన్ అమెరికా కంపెనీ, ఒక లింక్డ్ఇన్, ఫేస్బుక్, వాట్సాప్, ఇవన్నీ కూడా భూదిగమంతుల వరకు, అమెజాన్ భూదిగమంతుల వరకు విస్తారంగా ఆశీర్వదించబడ్డాయి. చూడండి ఎలా ఉన్నాయో, ఎలా బ్లెస్ చేశాడో దేవుడు. సో దేవుడు అట్లా బ్లెస్ చేస్తాడు. సో మనకు అలా కంపెనీస్ పెట్టాల్సిన అవసరం లేదు. సో మన ఉన్నంతలో మన కుటుంబము తిని తృప్తి పొందినాక కూడా ఇంకా ఓవర్ఫ్లో ఆఫ్ బ్లెస్సింగ్స్ కావాలి అని ప్రార్థించుకోండి. సో నిన్న దేవుడు చెప్పడం జరిగింది, ఓవర్ఫ్లో ఆఫ్ బ్లెస్సింగ్ నుంచి నా గిన్నె నిండి పొంగి పొర్లును గాక అని ప్రార్థించుకోండి. సో దేవుడు తప్పకుండా ద్వారాలు ఓపెన్ చేస్తాడు. విశ్వాసంతో ప్రార్థించండి, కంటిన్యూస్గా ప్రార్థించండి, ఇచ్చేదాకా ప్రార్థించండి, అలసిపోక సొలిసిపోక ప్రార్థించండి. టైం పట్టొచ్చు. ఇలాగే మనము ప్రార్థించకుండా 30 సంవత్సరాల కంటే ప్రార్థించి 3 సంవత్సరాలలో తెచ్చుకోవచ్చు. ఇంకా విశ్వాసం గొప్పదైతే 3 నెలల్లో తెచ్చుకోవచ్చు. సో అడగండి దేవుణ్ణి, లార్డ్ ఇంకా నేను ఇంకొక ఆశీర్వదించబడలేకపోతున్నాను, వేరే ఐఎమ్ గోయింగ్ రాంగ్. సో ఇలా ఉండి ఇలాగే పోవడం దేవుడి చిత్తం కాదు. చూద్దాము, ఇప్పటి వరకు మనము వర్సెస్ చూసాము, థియరిటికల్గా ప్రాక్టికల్గా చూద్దాము. జెనెసిస్ ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనము. సో చూద్దాము, ఇప్పటి నుంచి కొన్ని ప్రాక్టికల్స్ చూద్దాము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామంను గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదకరంగా నుందువు. సో ఇది అబ్రహాంని పిలుస్తున్నాడు. అబ్రహాము ఒక్కడే ఉన్నాడు. సో దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రహాముతో. సో వేరుపరుస్తున్నాడు. చూడండి, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామంని గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదకరంగా నుందువు. సో ఈ వర్స్ని తీసుకోండి, ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం. దీనిని పలకండి మీ ప్రేయర్లో. దేవుణ్ణి బ్లెస్ చేయమని అడగండి, ఇలా బ్లెస్ చేయమని అడగండి. బైబిల్లో దేవుడు ఒక్కరికి చేసిన దేవుడు అందరికీ చేస్తాడు, పక్షపాతం లేని దేవుడు. సో ఈ వర్స్ని తీసుకొని మనం క్లైమ్ చేసినప్పుడు మనం కూడా ఇలాగే బ్లెస్ అవుతాము. సో ఈ రోజు నుంచి ఈ వర్స్ కూడా మీ యొక్క చెక్ లిస్ట్లో పెట్టుకోండి. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం, నిన్ను గొప్ప జనంగా అన్న దగ్గర నన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించు దగ్గర నన్ను ఆశీర్వదించి నీ నామంను గొప్ప చేయుదును దగ్గర నా నామాన్ని గొప్ప చేయుదును,
నేను ఆశీర్వాదకరంగా నుందును. సో ఇలా నిన్ను అన్న దగ్గర నేను అని పెట్టుకొని మీరు ప్రార్థించండి, నేను అని పెట్టి చదవండి. సో అది కాండం 12 అధ్యాయం 2 వచనంలో, అయ్యా అబ్రహాంకి ఇదే మొట్టమొదట ఇచ్చిన వాగ్దానం అండి. అబ్రహాంకి దేవుడు ఇచ్చిన మొట్టమొదటి వాగ్దానం ఇదే, పిలుచుకున్నాక తర్వాత. సో ఆయన ఆకాశం నుంచి మాట్లాడుతున్నాడు, అబ్రహామా నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదకరంగా నుందువు. సో ఈ వాక్యాన్ని తీసుకొని బ్లెస్ అయినప్పుడు మనం కూడా అలా అబ్రహాం లాగా బ్లెస్ అవుతాము. సో వాక్యానుసారంగా అడగాలి, ఎప్పుడైనా కూడా వాక్యాన్ని ఎత్తిపట్టి అడగాలి, దాన్ని ప్రెషర్ చేసి అడగాలి, ఆ వాక్యంలో రిలీజ్ చేసి అడగాలి దేవుణ్ణి ప్రార్థనలో. అప్పుడు నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. అయ్యా ప్రభువా, నువ్వు పక్షపాతం లేని దేవుడవు, అబ్రహాంకి ఇచ్చావు ఈ వాగ్దానము, నాకు కూడా దయచేయి ప్రభువా, నేను కూడా ఆశతో అడుగుతున్నాను, ఈ వాగ్దానం నా పట్ల కూడా నెరవేర్చు ప్రభువా అని ప్రార్థించండి. దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. ఈ వచనము మన గ్రూప్లో ఉంటుంది చూడండి, గాడ్ విత్ అస్ గ్లోబల్ మినిస్ట్రీ ఆ వాట్సాప్ గ్రూప్లో కూడా మీరు చూడండి, ఇదే వచనం ఉంటుంది. సో మనందరం ఇలా బ్లెస్ కావాలి. సో మనము గొప్ప జనంగా కావాలి, మనం ఆశీర్వదించబడాలి, మన నామం గొప్పగా ఉండాలి, మనము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. అది దేవుడి చిత్తము. సో ఇది దేవుడు అలా ఆశీర్వదించబడాలని దేవుడి చిత్తము. అబ్రహాం ఏమీ అడగలేదు, అబ్రహాం పట్ల దేవుడికి ఉన్న ప్రణాళిక. సో దేవుడు కూడా నువ్వు అడుగు, దేవుడు కూడా అబ్రహాం పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ ప్రణాళికతో నిన్ను కూడా నెరవేరుస్తాడు, నన్ను కూడా నెరవేరుస్తాడు. ఎస్, వి నీడ్ బ్లెస్సింగ్స్ అండి, మనకు బ్లెస్సింగ్స్ కావాలి. ఇంకా శాపంలో మనం బ్రతకద్దు, ఇంకా మనం లేమితనంలో బ్రతకద్దు, మనం ఆశీర్వాదంలో బ్రతకాలి. మన ఆశీర్వాదంలో బ్రతుకుతే అపవాది ఏడుస్తాడు. నిజం చెప్తున్నా, మనం ప్రాస్పరిటీలో వర్ధిల్లుతే, ఆరోగ్యంగా ఉంటే, ఆ యొక్క సంతోషంగా ఉంటే, ప్రాస్పరిటీలో వర్ధిల్లుతే అపవాది ఏడుస్తాడు. వాడికి కావాల్సిందల్లా మనము నశించిపోవడము, మనం పేదరికంలో బ్రతకడము, ఆ చాలని జీతాలతో బ్రతకడం, ఒక పూట భోజనం లేకుండా పస్తులు పడకడం, అవన్నీ అపవాది యొక్క చిత్తాలు. కానీ దేవుడి చిత్తం అలా కాదు. నువ్వు తినాలి, తృప్తి పొందాలి, నీ ద్వారా అనేక మంది ఆశీర్వదించబడాలి, నువ్వు సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, నువ్వు ఎల్లప్పుడూ కూడా నువ్వు ఆరోగ్యంగా ఉండాలి. ఇవన్నీ కూడా దేవుడి చిత్తాలు. సో దేవుడి చిత్తాన్ని నెరవేరుతుందా ఇక్కడ? అపవాది చిత్తం నెరవేరుతుందా? అపవాది చిత్తం నెరవేరుతుంది. కాబట్టి అపవాది చిత్తం నెరవేరద్దంటే వీ నీడ్ టు బ్రేక్ దట్ ప్లాన్ ఆఫ్ ది ఈవిల్. ఆ ఈవిల్ ప్లాన్ని మనం బ్రేక్ చేయాలి. సో ఇది మంచి వర్స్ అండి, బైబిల్లో మంచి బ్లెస్సింగ్ వర్స్. అబ్రహాంకి ఇక్కడి నుంచే స్టార్ట్ చేశాడు దేవుడు. ఇది మొట్టమొదటిగా అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానము. సో అబ్రాహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండేను. చూసారా అండి? సో చాలామంది ఈ ధనము, ఈ ప్రాస్పరిటీ మనకు కాదు, ఇదంతా అపవాది అని అంటారు. ఇప్పుడు అబ్రహాంని ఆశీర్వదించింది ఎవరు? దేవుడే. ఇంత వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండేను. అండర్లైన్, బహుధనవంతుడై ఉండేను. ఇలా బహుధనవంతుడిగా చేసింది ఎవరు? దేవుడే. మరి దేవుడు ఒకరికి చేసినప్పుడు మనకు కూడా చేయడా? పక్షపాతం లేని దేవుడు కదా. సో ఒకరికి ఇచ్చిన దేవుడు అందరికీ ఇవ్వగలుగుతాడు కదా, పక్షపాతం లేదు కదా. ఒకవేళ ఇది అబ్రహాంకే, నాకు కాదంటే దేవుడి లోపల పక్షపాతం ఉన్నట్టు, అంటే దేవుడి యొక్క గుణాన్ని మనం మారుస్తున్నట్టు, ఆయన స్వభావాన్ని మనం మారుస్తున్నట్టు. సో అబ్రహాంకి అన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు దేవుడు. సో బహుధనవంతుడై ఉండేను. అబ్రహాంతో కూడా వెళ్ళిన లోతుకి గొర్రెలు, గొడ్లు, గుడారంలో ఉండెను కనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను. చూసారా, వాళ్ళు కలిసి నివసించడానికి ప్రదేశము చాలనంతగా దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. అంత గొప్ప పాస్తులను ఇచ్చాడు. సో వాళ్ళు కలిసి, లోతును అబ్రహాము ఇద్దరు బంధువులు, వాళ్ళిద్దరు ఒకే దగ్గర ఉండేవాళ్ళు. కానీ వాళ్ళ ఆస్తి అంతా ఎలా అయిందంటే, ఎందుకంటే వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండేను. చూసారా, దేవుడు ఎలా బ్లెస్ చేశాడు చూడండి. వాళ్ళు కలిసి నివసించలేనంత విస్తారంగా వాళ్ళ ఆస్తి అయిందట. సో అంటే నువ్వు లెక్క పెట్టలేనంతగా దేవుడు ఆశీర్వదిస్తాడు, నువ్వు పట్టజాలనంతగా దేవుడు ఆశీర్వదిస్తాడు, కుమ్మరిస్తాడు. దేవుడి యొక్క ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే అండి, కుమ్మరింపు ఉంటుంది. ఆయన ఏదైనా కుమ్మరింపే, ఆత్మనైనా కుమ్మరిస్తాడు, అభిషేకాన్ని అయినా కుమ్మరిస్తాడు. కొలతతో ఇచ్చే దేవుడు కాదు. అయ్యో ఒక చిటికడ వేద్దాము, ఉప్పు వేసినట్టుగా ఉండదు ఆయన ఆశీర్వాదం. ఒక చిటికడ పసుపు కారం వేసినట్టుగా, ఉప్పు వేసినట్టుగా కూరలో అలా ఉండదు. ఆయన ఏది ఇచ్చినా ధారాళంగా, పెద్ద చెయ్యి అనేది, పెద్ద మనస్సు ఆయనది. సో చూడండి, అబ్రహాం ఎలా బహుధనవంతుడయ్యాడు, ఎందుకు అయ్యాడు, ఎలా అయ్యాడు, ఎవరి వల్ల అయ్యాడు? దేవుడి వల్ల అయ్యాడు. దేవుడు చేశాడు, దేవుడు చేయడం వల్ల బహుధనవంతుడయ్యాడు. సో లోతును అబ్రహాము కలిసి నివసించలేకపోయారు, ఎందుకంటే వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. సో కలిసి నివసించలేనంత విస్తారము అంటే ఇక ఓవర్ఫ్లో ఆఫ్ బ్లెస్సింగ్ అని చెప్పాం కదా నిన్న, అది ఆ ఓవర్ఫ్లో ఆఫ్ బ్లెస్సింగ్ మనం కూడా రుచి చూడాలండి.
మన ఫైనాన్సెస్ ఓవర్ఫ్లో కావాలి, మన శాలరీస్ ఓవర్ఫ్లో కావాలి, మన బిజినెస్లో ప్రాఫిట్స్ ఓవర్ఫ్లో కావాలి, మన యొక్క ప్రాస్పరిటీ ఓవర్ఫ్లో కావాలి, మన హ్యాపీనెస్ జాయ్నెస్ ఓవర్ఫ్లో కావాలి. సో అంతగా ఆశీర్వదించాడు. వాళ్ళు కలిసి నివసించరు, విస్తారమైంది నివసించరు, ఆ ప్రదేశము చాలా లేదు. సో మనకు కూడా అలాంటి బ్లెస్సింగ్స్ కావాలి. ఎస్, దట్ ఈస్ గాడ్స్ విల్ అండి. దేవుడి చిత్తం ఇది దేవుడి చిత్తము. నువ్వు నువ్వు పట్టినా కూడా పట్టనంతగా దేవుడు ఆశీర్వదించడం దేవుడి చిత్తం. గుప్పిలంత కాదు, నువ్వు గుప్పిడి విప్పినా కూడా ఇంకా పొంగి పొర్లేంతగా దేవుడి యొక్క ఆశీర్వాదం అలా ఉంటుంది. అన్నాడు యేసయ్యకు చూడండి, ఒక వ్యక్తి రెండు రొట్టె ముక్కలు 5 చేప ముక్కలు ఇచ్చారు. సో ఎలా ఎలా ఆశీర్వదించాడు వాటిని? అందరూ తిని తృప్తి పొందిన తర్వాత కూడా 12 గంపలు ఆగి 12 గంపలు కూడా మిగిలాయి. 12 గంపలు మిగిలాయి. అంతగా దేవుడు ఆశీర్వదించాడు వాటిని. సో అలాగా బ్లెస్ చేయమని అడగండి. లార్డ్ బ్లెస్ మై గ్రాసరీస్, బ్లెస్ మై వర్క్ ఆఫ్ హ్యాండ్, బ్లెస్ మై ఫ్రూట్స్ వెజిటేబుల్స్, బ్లెస్ మై ఫైనాన్సెస్ మై లార్డ్, బ్లెస్ మై బ్యాంక్ బ్యాలెన్స్ మై లార్డ్. సో అది దేవుడి చిత్తము. అది ఇట్లా లేమిలో బ్రతకడము, ఈ అనారోగ్యాల గుండా, ఆర్థిక సమస్యల గుండా, ఈ గొడవలు, కొట్లాటలు, తెల్లారులేస్తే అల్లర్లు, పొరపాట్లు, తెల్లారులేస్తే మెంటల్ టెన్షన్స్, ఫైనాన్షియల్ టెన్షన్స్. ఎంతమంది ఈరోజు ఉదయము సంతోషంగా లేచారండి? ఎంతమంది హృదయం అమ్మయ్య ఈరోజు నాకు ఏ బాధ లేదు, ఏ అనారోగ్యం లేదు, ఏ సమస్య లేదు, ఈరోజు నేను హ్యాపీగా ఉన్నానని ఎంతమంది చెప్పగలుగుతారండి హృదయంలో? సో దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గాడ్స్ విల్. సో నువ్వు మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునే వరకు నీకు మెంటల్ టెన్షన్ ఉండదు, ఫైనాన్షియల్ టెన్షన్ ఉండదు, హెల్త్ ప్రెషర్స్ ఉండదు, ఫ్యామిలీ ప్రెషర్స్ ఉండదు, భార్య భర్తల గొడవలు ఉండదు, అత్త కోడళ్ళ గొడవలు ఉండదు. జస్ట్ జీరో కామ్ 100% పీస్ ఉండాలి, 100% ప్రజెన్స్ ఉండాలి. నా శాంతిని నీకు అనుగ్రహించి వెళుతున్నాను అని చెప్పాడు. శాంతి ఉందా? లేదు. నేను నీ యొక్క అబ్రహాం ఆశీర్వాదం కోసము అన్య జనులకు కూడా అబ్రహాం ఆశీర్వాదం రావాలని దేవుడు చనిపోతే మరి స్వజనులకు స్వజనులకు కూడా రావాలి. ఎస్, వీ నీడ్ టు ఫైట్ విత్ గాడ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్, అబ్రహాం బ్లెస్సింగ్స్. అప్పుడు అపవాది ఏం చేస్తాడు తెలుసా? ఓడిపోతాడండి. మళ్ళీ చెప్తున్నాను, దరిద్రము అపవాది, సో పేదరికం అపవాది, అనారోగ్య సమస్యలు అపవాది, మెంటల్ టెన్షన్స్ అపవాది, భార్య భర్తలు రోజు గొడవ పడుతున్నారా? అది అపవాది క్రియ. అత్తకోడలు గొడవ పడుతున్నారా? అపవాది క్రియ. సో ఇంట్లో డిస్టర్బెన్సెస్ అవుతున్నాయా? అపవాది క్రియ. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా? అపవాది క్రియ. నువ్వు భాగ్యం సంపాదించుకోకుండా ఆగిపోతున్నావా? అపవాది క్రియ. నీ శాలరీ డబల్ కాకుండా అక్కడే ఆగిపోయిందా? అపవాది క్రియ. ఇవన్నీ కూడా అపవాది లక్షణాలు, అపవాది చేస్తున్న అడ్డంకులు, ఆటంకాలు. దేవుడి యొక్క క్రియలు ఏంటిదో నేను చెప్తాను. నువ్వు సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, భాగ్యం సంపాదించుకోవాలి, దినదిన మహాభివృద్ధి చెందాలి, నువ్వు సంపాదించే సంపాదన విస్తరించాలి, నీ ఆస్తులు విస్తరించాలి, నీ యొక్క కుటుంబము గర్భఫలము విస్తరించాలి, పంట ఫలాలు విస్తరించాలి, నువ్వు తినే ఆహారము ఆశీర్వదించబడాలి. నెలాఖరి వచ్చినా కూడా నీ చేతిలో ఆ శాలరీ కొదువ ఉండొద్దు, నీ ఇంట్లో ఆ గ్రాసరీస్ కొదువగా ఉండొద్దు, నీ ఇంట్లో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కొదువగా తక్కువగా ఉండొద్దు, ఆ లేమితనంలో ఉండొద్దు. సో యూ షుడ్ బి థింక్ లైక్ దట్. అయ్యా ఇలా థింక్ చేయండి. ఆ మైండ్లో ఆ కుదింపుని తీసివేయండి, ఆ మైండ్లో ఆ లిమిటేషన్ని తీసివేయండి. సో ఆ ఆలోచన బట్టి, నీ ఇమాజినేషన్స్ బట్టి, నీ వే ఆఫ్ థింకింగ్ బట్టి దేవుడు ఆపరేట్ అవుతాడు, దేవుడు యొక్క బ్లెస్సింగ్స్ ఆపరేట్ అవుతాయి. సో దేవుడు అలా డిజైన్ చేశాడండి భూలోకము. నీ యొక్క మైండ్ సెట్ బట్టి కూడా నీ యొక్క లైఫ్ స్టైల్ కూడా ఉంటుంది. సో మంచి బట్టలు వేసుకోవాలి. ఎస్, మంచి బట్టలు, కొత్త మంచి బట్టలు వేసుకోవాలి, మంచి కార్లో తిరగాలి, మంచి లైఫ్, క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఎందుకంటే మనం దేవుడి పిల్లలము. సో అపవాది పిల్లలు ఇవన్నీ అనుభవిస్తున్నారు, కానీ దేవుడి పిల్లలు అనుభవించకపోతే ఎలా? ఎస్, వీఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. ఆయన ఒక రాజు, ఆయన ఒక రారాజు, ఒక రాజ్యానికి రాజు. ఆయన ధనవంతుడు, ఆయన సృష్టికర్త. సృష్టిని కూడా ఆయన ఏమి కొదువ లేకుండా చేయలేదు, ధారాళంగా చేశాడు. జస్ట్ యూ నీడ్ టు బ్రేక్ దట్ కర్స్, యూ నీడ్ టు బ్రేక్ దట్ మైండ్. ఆ మనసులో ఉన్న ఆ లిమిటేషన్ అనే మైండ్ని తీసివేయండి, ఆ మైండ్ సెట్ని తీసివేయాలి మనందరం కూడా, ఇంక్లూడింగ్ మీ.
ఇప్పుడు మన చర్చ్ ఉంది, ఇలాగే ఉండడం దేవుడి చిత్తమా అండి? ఇది విస్తరించడం దేవుడి చిత్తం, విస్తరించాలి ఇది కూడా. ఎస్, వీ నీడ్ టు ప్రే ఫర్ ఎక్స్పాండ్ అవర్ చర్చెస్. ఇప్పుడు చూడండి హాస్పిటల్స్ చూడండి, ఈ ఇయర్ 100 సీటర్స్తో తయారు చేసిన బెడ్స్ నెక్స్ట్ ఇయర్కి 600 సీటర్స్ బెడ్స్ తయారవుతున్నాయి. హాస్పిటల్స్ విస్తారంగా ఆశీర్వదించబడుతున్నాయి, రెస్టారెంట్స్ విస్తారంగా ఆశీర్వదించబడుతున్నాయి, కానీ చర్చెస్ ఆశీర్వదించబడలేకపోతున్నాయి. ఎందుకు? అపవాది ఆపివేస్తున్నాడు, అడ్డంకపరుస్తున్నాడు. సో అలా ఉంటుందన్నట్టు. దెర్ ఆర్ మెనీ కేటగిరీస్, మెనీ ఛాలెంజెస్ ఆర్ దేర్ టు గ్రో ద చర్చ్ గ్రో కావడం అంత ఈజీ కాదు. ఇప్పుడు ఇది కాకుండా ఏదైనా బిజినెస్ పెట్టుకోండి, చాలా గ్రో అవుతుంది. లేకపోతే ఏదైనా హాస్పిటల్ పెట్టుకోండి, ఒక గల్లీలో ఒక చిన్న క్లినిక్ షాప్ పెట్టుకున్నా అది నిండిపోతుంటుంది. కానీ అదే చర్చెస్ అలా నిండనివ్వడు, అది ఆపివేస్తుంటా అంటాడు. సో అవన్నీ దేవుడి చిత్తమా? ఇప్పుడు చర్చిలు నిండడం దేవుడి చిత్తమా, లేకపోతే హాస్పిటల్స్ నిండడం, అనారోగ్య పాలు కాడి దేవుడి చిత్తమా? సో చర్చెస్ నిండడం దేవుడి చిత్తం. సో చెప్పుకుంటూ పోతే ఇలా ఎన్నో ఉన్నాయి. సో ఇక్కడ అబ్రహాంని దేవుడు ఎట్లా ఆశీర్వదించాడంట? బహుధనవంతుడయ్యాడట. సో అక్కడ దేవుడు ఆయనకు చేసినప్పుడు మనకెందుకు చేయడు? వై నాట్? ఎందుకు మనం ఏం తప్పు చేసాము? అబ్రహాం తప్పులు చేయలేదా? పొరపాటు లేదా? చేశాడు. బట్ అది ఎప్పుడు కూడా దేవుడు కన్సిడర్ చేయడండి. అపవాది గుర్తు చేస్తాడు, నువ్వు ఈ తప్పు చేసావు, నువ్వు ఈ పొరపాటు చేసావు, అందుకే నువ్వు ఆశీర్వదించటం. ఇట్స్ ఓకే, మన తప్పు చేసే మన పొరపాటు కంటే ఆయన యొక్క కృప మహా గొప్పది. సో ఫారినర్స్ చూడండి, వాళ్ళు తప్పు చేసినా కూడా థింక్ చేయరు వాటి గురించి. వాళ్ళు ఎంతసేపు బ్లెస్సింగ్స్ గురించే థింక్ చేస్తారు. వాళ్ళు పాజిటివ్ అటిట్యూడ్తో వెళ్తారు. పాజిటివ్ అటిట్యూడ్గా ఉండండి. ఎస్, మై గాడ్ డెఫినెట్లీ విల్ బ్లెస్ మీ టుడే. ఎస్, మై గాడ్ డెఫినెట్లీ విల్ ఇంక్రీజ్ మై ఫెయిత్ టుడే, ఇంక్రీజ్ మై ఫైనాన్సెస్ టుడే. విశ్వాసంతో అడుగు, నమ్మకంతో అడుగు. దేవుడు ఏ ద్వారాలు ఓపెన్ చేస్తాడో తెలియదు మనకు. లోతు అబ్రహాంని విడిచిపోయిన తర్వాత ఆదికాండము 13వ అధ్యాయం 14వ వచనం, యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడము. చూసారా, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ 4 పక్కల కూడా ఏం చేస్తున్నాడు? దేవుడు ద్వారాల్లో ఓపెన్ చేస్తున్నాడు అబ్రహాంకి. ఇప్పుడు చూడండి, మైక్రోసాఫ్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉందా లేదా? సో ఆ కంపెనీ, సో ఫేస్బుక్ కంపెనీ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉంది. సో అలా చూసుకుంటే పోతే దేవుడు అలాగా బ్లెస్ చేశాడు. సో అలా బ్లెస్ కావాలని దేవుడి చిత్తము. సో ఇక్కడ అబ్రహాంని కూడా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ 4 పక్కల కూడా నిన్ను బ్లెస్ చేస్తాను. చూడు, నువ్వు ఎటు చూస్తావో చూడు, 4 పక్కల. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకు సంతానముకు సదాకాలం ఇచ్చేదను. సో చూసారా, కుదిచి ఇస్తాడా? నీకు ఒక గజమే ఇస్తా అన్నాడా? 1 ఎకరం ఇస్తా అన్నాడా? ఒక 2 ఎకరాలు ఇస్తా అన్నాడా? సో అబ్రహాంకి ఎంత ఇస్తా అంటున్నాడు? దేశమే ఇస్తా అంటున్నాడు. నువ్వు ఈస్ట్ వైపు చూస్తే నీ కన్ను చూపు ఎక్కడి దాకా వెళ్తుందో అక్కడ వరకు నీకు రాసిస్తా. నువ్వు వెస్ట్ వైపు చూడు, ఎక్కడ వరకు వెళ్తుందో నీ కనుచూపు అక్కడ వరకు నీకు ఇస్తా. నార్త్ సైడ్ చూడు, సౌత్ సైడ్ చూడు, 4 పక్కల చూడు, నీ కనుచూపు ఏ పొరిమేర వరకు కనపడుతుందో, ఏ మూలం వరకు కనపడుతుందో చెప్పు, అక్కడ వరకు ఇస్తా అంటున్నాడు. చూసారా, లిమిట్లెస్ బ్లెస్సింగ్, సదాకాలము. మళ్ళీ దేవుడు ఇచ్చేస్తే ఏంటిది? ఒకసారి ఇస్తే తీసుకునే దేవుడు కాదు, సదాకాలం ఇస్తాను. నువ్వు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానముకును సదాకాలం ఇచ్చేదను. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ 4 పక్కల నిన్ను ఎక్స్పాండ్ చేస్తాను ప్రభువా అని ప్రార్థిస్తున్నాడు. సో అని ఆ వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు. సో ఇది అబ్రహాంకి చేస్తున్నాడు. సో మనకెందుకు చేయడు? తప్పకుండా చేస్తాడు. సో ఇన్ని రోజుల కాంచి మనకు వాక్యం తెలియక మనం అక్కడే ఆగిపోయాం. సో వాక్యం తెలిసిన తర్వాత కూడా ఆగిపోవడం కరెక్ట్ కాదండి. మనము ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, దేవుని మహిమపరచాలి. నువ్వు చర్చ్కి వెళ్తే ఎలా వెళ్ళాలంటే ఒక రాయల్గా వెళ్ళిపోవాలి, ఒక హ్యాపీగా హెల్దీగా వెల్దీగా నా దేవుడు నేను గణపరచాలి. అంతేగాని బాధతో, చింతతో, విచారణతో కాదు. సో నిండుగా తృప్తిగా వెళ్ళాలి. నువ్వు ఈరోజు మార్నింగ్ లేచావంటే తృప్తిగా లేవాలి. ఎస్, నా జీవితంలో ఏ కొదువ లేదు, ఏ బాధ లేదు, ఏ భర్తతో ఒక బాధ లేదు, ఏ ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదు, ఏ మేనేజర్ ప్రాబ్లం లేదు, ఏ జాబ్ ప్రాబ్లం లేదు, ఏ టెన్షన్ లేదు, ఏ ప్రాబ్లం లేదు అని అలా తృప్తిగా లేవాలి. సో అలా ఉండాలని కోరుకోవాలి. లార్డ్, ఐ డోంట్ వాంట్ ఎనీ మెంటల్ టెన్షన్స్, ఫైనాన్షియల్ టెన్షన్స్, ఫ్యామిలీ టెన్షన్స్, ఏ టెన్షన్స్ ఉండదు. 0 టెన్షన్స్ ప్రభువా. 100% హ్యాపీనెస్, 100% జాయ్నెస్, 100% పీస్. నువ్వు ఎలా కోరుకుంటున్నావు? సో చాలామంది ఏంటంటే ఈ టెన్షన్స్లో పడి అలవాటైపోయింది, ఈ టెన్షన్ అలవాటు చేసుకున్నారు. యూ నీడ్ టు హేట్ దట్ టెన్షన్. చాలామందికి ఈ లేమితనం చూసి అలవాటైపోయి వాళ్ళని ఇష్టపడద్దండి. ఆ లేమితనాన్ని, ఆ పేదరికాన్ని, ఆ మెంటల్ టెన్షన్స్ని, ఆ మేనేజర్ ప్రెషర్స్ని, అవన్నీ కూడా ఇష్టపడద్దు నువ్వు. యూ షుడ్ నాట్ డూ దట్. సో అబ్రహాం చూడండి, ఆ దేశంలో అంతటా ఇచ్చేస్తా అంటున్నాడు. ఎక్కడన్నా పని చేస్తున్నాడా?
సో ఎక్కడన్నా కింద గుడ్డు చాకిరి చేస్తున్నాడా? చేయకుండానే ఆయనకు వస్తున్నది, చేయకుండానే ఆయన ఆశీర్వదిస్తా అంటున్నాడు. సో అంత గొప్పగా దేవుడి యొక్క ఆశీర్వాదం ఉంటుంది. సో సదాకాలం ఇచ్చేదను, దేవుడిచ్చే ఆశీర్వాదం సదాకాలం ఉంటుంది. అందుకే హేట్ చేయాలి. నిన్న చెప్పాడు దేవుడు, హేట్ చేయాలి. వీ నీడ్ టు హేట్ సర్టెన్ థింగ్స్. ఐ హేట్ పవర్టీ, ఐ హేట్ రిజెక్షన్, ఐ హేట్ మెంటల్ టెన్షన్స్, ఐ హేట్ హెల్త్ ఇష్యూస్, ఐ హేట్ ఫైనాన్షియల్ ప్రెషర్స్, ఐ హేట్ డిస్టర్బెన్సెస్ ఇన్ ద ఫ్యామిలీ. సో యూ నీడ్ టు హేట్. హేట్ చేస్తేనే అవి వెళ్ళిపోతాయి. నువ్వు హేట్ చేయకుండా ఇష్టపడ్డావు అనుకో, అవి వచ్చేస్తాయి నీ దగ్గరికి. అవి వచ్చేస్తుంటాయి. రియల్లీ మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసి చూడండి. అసహించుకోవాలి, ఆ పాపాన్ని అసహించుకోవాలి, ఆ దరిద్రాన్ని అసహించుకోవాలి, ఆ అనారోగ్య సమస్యలను అసహించుకోవాలి. సో అప్పుడు నువ్వు ఏదైతే ఇష్టపడతావో అదే నిన్ను అట్రాక్ట్ చేస్తుంది. ఆదికాండము 13:16 మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపచేసేదను. చూసారా, నీకు ఒక పిల్లాడు అడుగుతున్నాడు. అబ్రహాంకి ఒక్క పిల్లోడు ఉంటే చాలు, కానీ దేవుడు ఎలా ఇస్తున్నాడు? ఈ భూమి మీద ఇసుక రేణులు నువ్వు లెక్కించగలుగుతామా? మనం లెక్కించలేము భూమి మీద ఇసుక రేణులు. నీ సంతానాన్ని అలా అభివృద్ధి చేస్తాను. సో చూసారా, కుదించి ఇస్తున్నాడా, విస్తారంగా ఇస్తున్నాడా, ధారాళంగా ఇస్తున్నాడా? ధారాళంగా ఇస్తున్నాడు. నీ సంతానము అంటే అబ్రహాంకి ఏది కొదువ ఉంది? సంతానం కొదువ ఉంది. అది ఇసుక రేణుల వల్లే చేస్తా అంటున్నాడు. ఈరోజు మనకు సంతానం కొదవలేదు, మనందరికీ పిల్లలు ఉన్నారు, కానీ డబ్బు కొదువగా ఉంది. అయితే ఆ డబ్బుని మనం ఏం అడగాలి? ఆ ఫైనాన్సెస్ని ఏం అడగాలి? భూమి మీద ఇసుక రేణువుల వల్ల విస్తరింపచే ప్రభు, నా ఫైనాన్సెస్ని అడగాలి. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానము కూడా లెక్కింపవచ్చును. సో అంటే ఇక లెక్కింపలేనంత ఆశీర్వాదం ఇస్తా అంటున్నాడు. సో ఏదైతే కొదువ ఉంది అబ్రహాముకి, పిల్లలు కొదువ ఉంది, డబ్బు కొదువ లేదు, కానీ అయినా దేవుడు ఇచ్చేశాడు. కానీ మనకి ఏది కొదువ ఉంది? పిల్లలు ఉన్నారు మనందరి ఇళ్ళల్లో, కానీ మనకు డబ్బు కొదువగా ఉంది, సంతోషం కొదువగా ఉంది. సో దేవుణ్ణి అడగండి, నాకు ఫైనాన్షియల్స్లో కొదువ ఉంది ప్రభువా, ఇట్లా లెక్కించలేనంతగా ఆశీర్వదించండి. భూమి మీద ఇసుక రేణువులు అయితే ఎలాగైతే ఉంటుందో అలాగే నా ఫైనాన్సెస్ కూడా బ్లెస్ చేయమని అడగండి. బ్లెస్ మై వర్క్ ఆఫ్ హ్యాండ్. ఆ చాలని జీతము, ఆ కుదించి వచ్చే జీతము వద్దు, అది వద్దు ప్రభువా, తీసివేయండి. సో ఇక్కడ చూడండి, ఇసుక రేణువుల వల్లే దాన్ని లెక్కిస్తారా? ఇసుక రేణువులు అలా నేను నీ సంతానాన్ని లెక్కింపవచ్చు. సో లెక్కింపలేనంతగా ఆశీర్వదిస్తా అంటున్నాడు. ఎస్, గాడ్ కెన్ డూ దట్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ మై లైఫ్ ఆల్సో. ఇది ఎన్నో సంవత్సరానికి ఇస్తున్న వాగ్దానం తెలుసా? అబ్రహాంకి 75వ సంవత్సరంలో ఇస్తున్న వాగ్దానము. అంటే ఇక మృతులకు దగ్గరగా ఉన్నారు. సో 75 సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ వృద్ధాప్యము, కంప్లీట్గా వృద్ధాప్యం అండి 75 సంవత్సరాలు అంటే. ఆ సంవత్సరంలో ఇస్తున్న వాగ్దానం ఇది. సో దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడా? మేబీ ఈ సంవత్సరంలో ఈ క్షణమే నీ జీవితంలో కూడా నెరవేరొచ్చు, నువ్వు విశ్వసిస్తే, నువ్వు నమ్ముతే. సో అబ్రహాం దీన్ని నమ్మాడు. సో నమ్మి దేవుణ్ణి వెంబడించాడు. ఈరోజు నువ్వు వింటున్నావు ఈ వాక్యము, టైంపాస్కి వినట్లేదు నువ్వు. సో నీకు కూడా ఇదే వాగ్దాన్ని, నాకు కూడా ఇదే వాగ్దాన్ని ఇస్తున్నాడు. ఈస్ ఇంక్లూడింగ్ మీ ఆల్సో. నాకు కూడా మేబీ నా మినిస్ట్రీ కూడా ఇలా లెక్కించలేనంతగా కావాలి, నా యొక్క ప్రాస్పరిటీ కూడా లెక్కించలేనంత కావాలి, నా ఫైనాన్షియల్స్ కూడా ఇలా లెక్కించలేనంత కావాలి. ఎందుకంటే చాలామందికి మనం చూసుకోవాల్సింది చాలా ఉంది. అనాథ పిల్లలు ఉన్నారు, వృద్ధాశ్రమాలు ఉన్నారు, అనేక మంది పేదవాళ్ళు ఉన్నారు. సో మనం లెక్కించలేనంతగా మనం ఆశీర్వదించబడాలి. సో అలా బ్లెస్ చేయమని అడగండి దేవుని. అయ్యా, ఇసుక రేణువులను లెక్కింపలేనట్టుగా నా ఫైనాన్సెస్ కూడా లెక్కించలేనంతగా ఆశీర్వదించు ప్రభు అని ప్రార్థించండి. దేవుడిని ద్వారాలు ఓపెన్ చేయమని. ఆయన ఏ ద్వారాలు ఓపెన్ చేస్తాడో మనకు తెలియదండి. ఇక్కడ అబ్రహాం ఎక్స్పెక్ట్ చేశాడా ఈ ద్వారం ఓపెన్ చేస్తాడని? 75 సంవత్సరాలకు అబ్రహాంని దేవుడు ఆశీర్వదిస్తున్నాడే. దేవుడు దర్శించాడు 75 సంవత్సరాలకు. దేవుడు దర్శించి, దేవుడైతే మానిటర్ చేయకుండా అయితే ఉండడు కదా. 70 సంవత్సరాల నుంచి ఆయన గుణం ఏంటిదో, ఆయన స్వభావం ఏంటిదో చూస్తున్నాడు కదా. ఈరోజు కూడా దేవుడు నిన్ను మానిటర్ చేయకుండా అయితే ఉండడు కదా. 30-40 సంవత్సరాల నుంచి విశ్వాసంలో నడుస్తున్నావు, బైబిల్ చదువుకుంటున్నావు, ప్రార్థిస్తున్నావు, ఆయనతో సావాసం చేస్తున్నావు. ఈరోజు నీకు ఈ వాక్యము ప్రత్యక్షమైందంటే నువ్వు నమ్మి ప్రార్థిస్తే ఈ వాక్యము నీ జీవితంలో నెరవేరవచ్చు. నువ్వు కూడా విస్తరించవచ్చు. ఇసుక రేణుల వల్లే డబ్బు సంపాదించవచ్చు నువ్వు కూడా. సో నేను మీ అందరినీ కూడా మోటివేట్ చేయట్లేదు ఫైనాన్షియల్ మిరాకిల్స్ గురించి. జస్ట్ దిస్ ఈజ్ ద ట్రూత్ ఐఎమ్ టెల్లింగ్ టు యూ. ఇది నిజమని నేను చెప్తున్నాను. సో లెక్కింపగలిగిన ఎడల నీ సంతానం కూడా లెక్కింపవచ్చును. ఆ రోజు అబ్రహాంకి సంతాన విషయంలో కొదువ ఉంది, ఈరోజు నీకు ఫైనాన్స్ విషయంలో కొదువ ఉందా? అలా లెక్కించలేనంతగా ఆశీర్వదించమని అడగమని చెప్పండి. సో దేవుడు ఎలా ఇస్తా అంటున్నాడు? కుదించి ఇస్తా అంటున్నాడా? విస్తారంగా ధారాళంగా ఇస్తా అంటున్నాడా? ధారాళంగా ఇస్తా అంటున్నాడు. నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగును వెడల్పున దానిలో సంచరించుము, అది నీకు ఇచ్చేదాన్ని అబ్రహాంతో చెప్పాను. చూసారా ఎలా ఇస్తున్నాడు? ధారాళంగా ఇస్తున్నాడు, సమృద్ధిగా ఇస్తున్నాడు. నువ్వు నడువు, ఎంత దూరం నడుస్తావో నడువు, అదంతా నీకు ఇచ్చేస్తా. నువ్వు చూడు, ఎంతవరకు చూస్తావో చూడు, అదంతా నీకు ఇచ్చేస్తా అని అంటున్నాడు అబ్రహాంకి.
సో ఇది వాక్యము మనందరికీ కూడా ఈరోజు ప్రత్యక్షమవుతుంది. ఆదికాండము 14 అధ్యాయం 19 అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమును భూమికి సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడును గాక అనియు. సో అబ్రహామును ఆశీర్వదించాడు దేవుడు, ఆకాశమును భూమిని సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుని వలన. సో ఇది కూడా రాసుకోండి. ఆకాశాన్ని భూమిని సృష్టించిన సర్వ సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవ, అబ్రహామును ఆశీర్వదించిన దేవ, నన్ను కూడా ఆశీర్వదించు ప్రభువా అని ప్రార్థించండి. ఈ వాక్యము ఆదికాండము 14 అధ్యాయం 19 ఈ వాక్యం కూడా ఎత్తిపట్టి ప్రార్థించండి. ఎందుకంటే ఆ భూమి ఆకాశాన్ని సృజించిన దేవుడు అబ్రహాం దేవుడు, ఈరోజు నువ్వు నేను పూజించిన దేవుడు ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు. దెర్ ఇస్ నో డిఫరెంట్ గాడ్. సో దేవుడు ఆడ అబ్రహాంకి చేశాడు. అబ్రహాంకి ఏ భూమిని ఆకాశాన్ని సృష్టించాడో నాకు కూడా అదే భూమిని అదే ఆకాశాన్ని సృష్టించాడు. అందుకే అయ్యా ఆశీర్వదించి భూమికి ఆకాశంనకు భూమికి సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవ, అబ్రహామును ఆశీర్వదించిన దేవ, నన్ను కూడా ఆశీర్వదించు ప్రభువా అని ఈ వచనాన్ని కూడా తీసి ప్రార్థించండి. ఎందుకంటే ఇప్పుడు అబ్రహాంని ఆశీర్వదించబడును గాక. అబ్రహాము దేవుని వలన, చూడండి ఇక్కడ దేవుని వలన అని రాసి ఉంది, దేవుని వలన ఆశీర్వదించబడును గాక అబ్రహాము. సో ఇప్పుడు మనం కూడా ఎవరి వల్ల ఆశీర్వదించబడాలి? దేవుడి వల్లనే. ఎలా? అబ్రహాము వలే. సో అర్థమవుతుందా ఈ లాజిక్? సో అలా మనం క్లెయిమ్ చేయాలి ఈ వర్సెస్ అన్నీ కూడా. నీ శత్రువులను నీ చేతికి అప్పగించి సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును కాక అని చెప్పాను. అప్పుడు అతడు అన్నింటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. సో మనం కూడా బ్లెస్ కావాలి. సో ఇచ్చిన ప్రతిసారి కూడా నీకు ₹1,00,00,000 నెలకు సంపాదిస్తున్నావా, 10% వెళ్ళాల్సిందే దేవుడికి. నువ్వు ఎంత సంపాదిస్తే అంత 10% దేవుడికి ఇవ్వాల్సిందే. సో ఆదికాండము 14 అధ్యాయం 21 సొదొమ మనుషులకు నాకు ఇచ్చిన ఆస్తి నీవే తీసుకునమని అబ్రహాముతో చెప్పగా, అబ్రహాము, నేను అబ్రహామునకు ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పుకుంటున్నట్లు ఒక నూలు పోగా నేను చెప్పుల వారిని నీ వాటిలో ఏదైనా తీసుకొనునని. సో అబ్రహాంని ధనవంతుడిగా చేసింది ఎవరు? దేవుడే. సో అంతగా ఆశీర్వదించాడు. సో దిస్ ఈస్ అ ప్రాక్టికల్. సో మనం ఎన్ని చెప్పుకున్నా కూడా ప్రాక్టికల్ కూడా ఇంపార్టెంట్. మళ్ళీ ఇస్సాకు కూడా అలాగే ఆశీర్వదించాడు, యాకోబుని అలాగే ఆశీర్వదించాడు, ఇష్మాయిల్ని కూడా అలాగే ఆశీర్వదించాడు, దావీదును కూడా ఆశీర్వదించాడు, సొలొమోన్ని ఆశీర్వదించాడు, యోబుని ఆశీర్వదించాడు, ఇలాగే ఆశీర్వదించాడు. ఇంతకంటే ఎక్కువ కూడా ఆశీర్వదించాడు. సో నోవాహుని ఆశీర్వదించాడు. అండ్ ఫస్ట్ ఆదాముని సృష్టించిన తర్వాత కూడా మీరు ఫలించి అభివృద్ధి, ఆదాముని హవ్వను సృష్టించిన తర్వాత మీరు ఫలించి బహుగా అభివృద్ధి చెందుడి, విస్తరించుడని ఆశీర్వదించాడు వాళ్ళు కూడా. కానీ వాళ్ళు మిస్యూజ్ చేసుకున్నారు. సో చూసుకో, నీకు ఈరోజు ఆశీర్వాదం కావాలా, చూజ్ ఇట్. లేదు నాకు ఇదే జీవితం కావాలా, చూజ్ ఇట్. దేవుడు ఎవరిని ఫోర్స్ చేయడు. వాక్యం అయితే ఇస్తున్నాడు అందరికీ కూడా. ఎవరు ఎంత రిసీవ్ చేసుకుంటే అంత బ్లెస్సింగ్ ఉంటుందండి. ఒక క్లాస్లో 35 మంది ఉంటారు. టీచర్ 35 మందికి సమానంగా పాఠాలు చెప్తారు, అవునా కాదా? ఒక్కొక్కరికి పర్సనల్గా చెప్తారా? క్లాస్లో 35 మంది ఉంటే అదే బోర్డు, అదే చాక్ పీస్, అదే టీచర్, అదే బుక్, అదే టీచింగ్ మారదు. కానీ ఒక్కడు మాత్రం ఎప్పుడు ఫస్ట్ వస్తాడు. ఎందుకంటే వాడు టీచర్ చెప్పేది రిసీవ్ చేసుకుంటాడు, ఇంటికి వెళ్ళగానే హోంవర్క్ చేస్తాడు, దానిని ప్రతిరోజు చదువుకుంటాడు. వాడు ఎగ్జామ్స్ వచ్చే వరకు కూడా ఆగకుండా ప్రతిరోజు కూడా వాడు చేయాల్సిన డ్యూటీ వాడు చేస్తాడు. ఎగ్జామ్స్లో రాసి 100కు 100 మార్కులు తెచ్చుకుంటాడు. కానీ మిగిలిన స్టూడెంట్స్ అలా ఉండరు. వాళ్ళు చెప్పగానే అదే క్షణంలో మర్చిపోతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత దానిని సాధన చేయరు. సో ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎప్పుడో ఎగ్జామ్స్ అప్పుడు బుక్కులు పట్టుకొని చదివి ఆ 10 పాస్ మార్కులు వస్తే చాలు, ఆ 100కు 35 మార్కులు వస్తే చాలు అనుకుంటారు. సో ఆ కేటగిరీ ఉంటారు, ఈ కేటగిరీ ఉంటారు. ఈరోజు దేవుడు మన అందరికీ ఇస్తున్నాడు. సో ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో, ఎవరైతే కంటిన్యూస్గా ప్రార్థిస్తారో, ఎవరైతే చెప్పింది అర్థం చేసుకొని దాని దిశగా నడుస్తారో, దేవుడు వాళ్ళను తప్పకుండా బ్లెస్ చేస్తాడు. సో యూజ్ దట్ లాజిక్. ఆ లాజిక్లో మీరు ఆలోచించండి. ఒక స్కూల్లో ఒక టీచరు చెప్పినప్పుడు అందరూ ఫస్ట్ రావాలి, మరి ఒకడే ఎందుకు ఫస్ట్ వస్తున్నారు, ఒకరు సెకండ్ వస్తున్నారు, ఒకరు థర్డ్ ఎందుకు వస్తున్నారు? ఎందుకంటే ఆ స్టూడెంట్ రిసీవ్ కెపాసిటీ వేరే ఉంది, ఆ స్టూడెంట్ హార్డ్ వర్కింగ్ కెపాసిటీ వేరే ఉంది. ఆ స్టూడెంట్ ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేసి చదువుకుంటాడు. ఆ స్టూడెంట్ చెప్పిన పాఠాలను చెప్పినట్టుగా గుర్తుపెట్టుకుంటాడు, ఇంట్రెస్ట్ చూపిస్తాడు, శ్రద్ధ చూపిస్తాడు, ఇంకా రాకపోతే అడుగుతాడు. సో అలాగే నువ్వు కూడా ఇంట్రెస్ట్ చూపించు. రాకపోతే దేవుణ్ణి అడుగు, ఇంకా వచ్చేదాకా అడుగు, ప్రార్థించమని అడుగు. దిస్ ఈజ్ నాట్ మై లైఫ్ మై లార్డ్. సో బ్లెస్ అయ్యేదాకా అడుగు. అందుకే భూమి మీద బ్లెస్ అయిన వాళ్ళు అంత ఈజీ కదండి ఈ దేవుడి చేత ఆశీర్వదించబడడం. ఉత్తి పుణ్యానికి ఎవరు బ్లెస్ కాలేదు. ఒక మనిషి బ్లెస్ అయ్యాడంటే 100 కారణాలు ఉన్నాయి, బ్లెస్ కాలేదంటే ఒక 100 కారణాలు ఉన్నాయి. సో మన లోపల కూడా ఆ సిన్సియారిటీ ఉండాలి, ఆ డెడికేషన్ ఉండాలి, ఆ ప్యాషన్ ఉండాలి, ఆ డిజైర్ ఉండాలి, ఆ టస్టీ ఉండాలి, ఆ హంగ్రీ ఉండాలి.
సో మన లోపల కూడా ఇవన్నీ క్వాలిటీస్ ఉండాలి. సో ఇప్పుడు 10 మందికి నేను వాక్యం బోధిస్తున్నాను. 10 మంది రిసీవ్ చేసుకుంటే 10 మంది బ్లెస్ అవుతారు. ఒక్కరే రిసీవ్ చేసుకుంటే ఒక్కరే బ్లెస్ అవుతారు. సో ఆదికాండము 11వ అధ్యాయం 23వ వచనము. ఆకాశమును భూమిని సృష్టికర్త అయిన సర్వోత్తరుడైన దేవుడి ఉన్నాను యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నాను. సో అడగాలి ఇట్లా, ఆకాశమును భూమిని సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుడా. సో ఈ పదము పలకండి, ఈ పదాన్ని పలకండి. ఆకాశమును భూమిని సృష్టికర్త అయిన సర్వోన్నతుడను దేవుడైన యెహోవా అబ్రహాంని ఆశీర్వదించినట్టు నన్ను కూడా ఆశీర్వదించు ప్రభువా. ఎందుకంటే ఆయన సృష్టికర్తను నువ్వు క్రియేట్ చేస్తున్నావు, ఆయన సృష్టిని నువ్వు చెప్తున్నావు. మరియు ఆయన వెలుపలికి తీసుకొని వచ్చి నీవు ఆకాశం వైపు తెరిచూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే, చూసారా, నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానమును అలాగవునని చెప్పాను. సో ఎలాగ విస్తరిస్తా అంటున్నాడు. ఇంతకుముందేమో ఇసుకరేణులను చూపించాడు, ఇసుకరేణులను లెక్కించగలిగితే అలా ఆశీర్వదిస్తానని అందుకే నువ్వు అడుగు దేవు, అయ్యా ఆకాశ నక్షత్రాలు ఎలాగైతే ఉన్నాయో నా ఆశీర్వాదం కూడా అలా ఉండాలి, నా ఫైనాన్సెస్ కూడా అలా ఉండాలి. ఆకాశము భూమిని సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన యెహోవా దేవ, అబ్రహాము దేవ అన్నాడు. అబ్రహాంకి ఇచ్చిన ఈ వాగ్దానము ఈరోజు నా జీవితంలో కూడా నెరవేర్చు ప్రభువా. నా సంతానాన్ని అలాగా చేసావు, అబ్రహాం సంతానాలాగా చేసినట్టు నా ఫైనాన్సెస్ కూడా అలా చేయి, నా ఆశీర్వాదాన్ని కూడా అలా చేయి. నేను ఆకాశములో నక్షత్రాల వలె నా ఫైనాన్సెస్ ఉండాలి, భూలోకంలో ఇసుక రేణువుల వలె నా ఫైనాన్సెస్ ఉండాలి. నన్ను అంతగా ఆశీర్వదించు ప్రభు అని ఆశీర్వదించమని అడగాలి. ఇప్పుడు గాడ్ విత్ అస్ గ్లోబల్ మినిస్ట్రీ కూడా అలాగ ఆశీర్వదించబడాలి, అది దేవుడి చిత్తము. సో అలా ఎక్స్పెండ్ కావాలి, మనందరం కూడా ఫైనాన్సెస్లో కూడా అలా ఎక్స్పెండ్ కావాలి, మన ప్రాస్పరిటీలో కూడా అలా ఎక్స్పెండ్ కావాలి. అంటే లెక్కించలేని ఆశీర్వాదం. ఇక్కడ అబ్రహాంకి ఎలా ఇస్తా అంటున్నాడు, లెక్కించలేనంతగా, నువ్వు లెక్క పెట్టలేనంతగా, అంటే ధారాళంగా, సమృద్ధిగా, విశాలంగా ఇస్తానంటున్నాడు అబ్రహాంకి. నవ్ యూ కెన్ సీ దట్ ఇట్స్ ఎ గాడ్స్ హార్ట్. దేవుడి యొక్క హృదయం నీకు తెలియజేస్తున్నాడు ఇక్కడ, దేవుడి యొక్క హృదయం తెలియజేస్తున్నాడు. అతడు యెహోవాను నమ్మను, అది ఆయనకు నీతిగా ఎంచెను. చూసారా, అబ్రహాం నమ్మాడు యెహోవాని. నువ్వు కూడా నమ్ము ఈరోజు. ఎస్, ఏదంతా మనకు కాదు. ఏ పాస్టర్లు ఇలాగే చెప్తారు 20-30 సంవత్సరాల నుంచి నా జీవితం అక్కడే ఉంది, నా తెల్లారు లేస్తే అదే గొడవలు, అదే కొట్లాటలు, తెల్లారు లేస్తే అదే చాలని జీవితము, చాలని ఆలోచనలు, చాలని బ్రతుకులు. సో ఇది కంటిన్యూ, ఇది ఎంతేగా నా లైఫ్ ఇక ఫిక్స్డ్ ఇదే ఫిక్స్. అంటే అపవాది చెప్పింది నువ్వు నమ్ముతున్నావు, కానీ దేవుడి వాక్యాన్ని నువ్వు నమ్మట్లేదే, దేవుడి వాగ్దానాన్ని నువ్వు నమ్మట్లేదే. అపవాది నిన్ను ఫిక్స్ చేసి పెట్టాడు, దాన్ని నువ్వు నమ్ముతున్నావు, దాన్ని నువ్వు విశ్వసిస్తున్నావు, కానీ దేవుడి వాక్యాన్ని నమ్మట్లేదే. ఒకసారి నమ్మి చూడు, దేవుడి వాగ్దానాలను నమ్మి చూడు. ఇవన్నిటిని నువ్వు ఎత్తిపట్టి ప్రతిరోజు కమలం తప్పకుండా వీలైతే ఒక 100 days ఫాస్టింగ్ ఉండైనా కూడా నువ్వు ప్రార్థించుకో వీటన్నిటి గురించి. ఆ 3 నెలలు ఫాస్టింగ్ ఉండి ప్రార్థించు. తప్పకుండా దేవుడు నీకు ద్వారాలను ఓపెన్ చేసి ఆకాశ నక్షత్ర వలె, ఇసుకరేణు వలె నీ ఫైనాన్సెస్ అభివృద్ధి చెందును కాక. ఆమెన్. విల్ కంటిన్యూ. నజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, అయ్యా సంఘం పట్ల మీరు ఇచ్చిన ప్రణాళిక, మీ చిత్తం ఏంటిదో తెలియచేశారు. ఒకరికి చేసిన దేవుడు అందరికీ చేస్తావు తండ్రి. అయ్యా ప్రభువా, ఆకాశ నక్షత్రాలు ఎలాగైతే ఉన్నాయో, సముద్రంలో ఇసుక రేణువులు అయితే ఎలాగైతే ఉన్నాయో, అలాగే మా ఫైనాన్సెస్ కూడా అభివృద్ధి పరచమని, మా ప్రాస్పరిటీని, మా బ్లెస్సింగ్స్ కూడా అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆకాశంను భూమిని సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన యెహోవా, అయ్యా ప్రభువ, అబ్రహాము దేవుడా, అబ్రహామును ఆశీర్వదించిన దేవ, మమ్మల్ని కూడా ఆకాశ నక్షత్రాల వలె, సముద్రంలో ఇసుకరేణుల వలె లెక్కించలేనంత విస్తారంగా మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించమని నజరుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.